ఒంగోలు కర్నూలు రోడ్డులో వెంకటరమణ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, వారి సతీమణి దామచల్ల నాగసచలత ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థలు ఒంగోలుకు రావటం అభినందించదగిన విషయమని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. షాపింగ్ మాల్లోని అన్ని రకాల విభాగాలను తిలకించి ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను సందర్శించి కొనుగోలు చేయాలని చెప్పారు. సినీ నటి శ్రీలీల ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభానికి విచ్చేసిన సినీ నటి శ్రీలీలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులు శ్రీలీలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడి సుజాత, 48వ డివిజన్ కార్పొరేటర్ వేమూరి భవానీ, డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, క్విజ్ సంస్థల చైర్మన్ నిర్మాణూరు నాగేశ్వరరావు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్, తీర్నా, అభినయ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
చాలా సంతోషం. ఈరోజు ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. ఇది 39th షాపింగ్ మాల్గా ఒంగోలులో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. వాళ్ళకి వెంకటేష్, రాజు గారు, ప్రసాదరావు గారు వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ తోటి దిగ్విజయంగా 38 షోరూములు పెట్టుకొని అదేవిధంగా 39వ షోరూమ్ మన ఒంగోలులో పెట్టుకోవటం అందరి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందులో దీంట్లో ముఖ్యం ఏంటి అంటే దగ్గర ఒంగోలు వాళ్ళకే 250 మందికి అకామిడేషన్ చేయటం. ఈరోజు మేము ఒంగోలులో ఇంతకుముందు కూడా ఒక 2-3 ఇట్లే మాల్స్ కూడా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన దాంట్లో ఒంగోలు వాళ్ళకు కూడా ఈరోజు ఒక్కో దగ్గర 250-200 మందికి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావటం అనేది ఈరోజు అదొక మంచి ఆలోచన అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు 25,000 SFTలో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని ఇక్కడ పెట్టారు. దీంట్లో సామాన్యుల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి బట్టలు ఉండేటట్టుగా ఈరోజు శారీస్, లేడీస్ అయితేమి, జెంట్స్ అయితేమి అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇక్కడ మాల్ పెట్టడం వాళ్ళు ఒక మంచి సంకల్పంతో మన ఒంగోలులో ప్రజల మీద ఒక ఆలోచనతో వాళ్ళంతా కూడా ఎంతో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారు. తప్పకుండా కూడా ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఒంగోలులో బాగా పొటెన్షియల్ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా నేను కానీ మా విజయ్ కానీ మేము ఎవరైతే ఉన్నామో అందరం మా పూర్తి సహకారం ఉంటుంది. పీస్ఫుల్గా వ్యాపారాలు జరుగుతాయి. తప్పకుండా ఏదైతే వాళ్ళ ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. కాబట్టి వాళ్ళు పెట్టిన ఈ 39 తప్పకుండా కూడా అన్నింటిలో బెస్ట్ షాపింగ్ మాల్గా కూడా కలెక్షన్ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తారు. మాల్ ఈరోజు కంబైండ్ ఆంధ్రలో తెలంగాణ ఆంధ్ర ఇది 39th స్టోర్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది మన సౌత్ ఇండియాలోనే పేరు సాంచిన షాపింగ్ మాల్. ఇట్స్ ఎ వెరీ పాపులర్ షాపింగ్ మాల్. ఈరోజు ఒంగోలులో ఈ షాపింగ్ మాల్ పెట్టారంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒంగోలు ప్రజలకి మంచి వెరైటీ, మంచి షాపింగ్ మాల్ ఇక్కడ. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా ఏదైనా కొనాలంటే మెడ్రాస్కి వెళ్ళటం, విజయవాడకి వెళ్ళటం అది అవసరం లేకుండా మా ఒంగోలు చుట్టుపక్కల ప్రజలు మంచి వెరైటీ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషం. రెండోది ఏంటంటే ఇలాంటి పెద్ద మాల్స్ మా ఒంగోలులో పెట్టాలంటే మా ఒంగోలు జిల్లా కూడా ఆ స్థాయికి పెరిగిందని మేమంతా అనుకుంటాం. సో 2 విధాలుగా చాలా సంతోషకరంగా ఉంది. అదే కాకుండా ఒక 250 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైనా ఎంప్లాయ్ చేసినంటే మా ఒంగోలు కాన్స్టిట్యున్సీ సంబంధిత పార్టీ వల్లే ఇక్కడ ఎక్కువ ఉంటారు. సో అందుకని
చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బిజినెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే కూడా ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. అందుకని మేమందరము ఇలాంటి షాపింగ్ మాల్స్ వీళ్ళకి పూర్తి సహకారం ఉంటుంది. మేము కోరుకుండేది ఆశించేది ఏంటిదంటే ఈ షాపింగ్ మాల్ ఒక 10 రూపాయలు సంపాదించి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మరి దాన్ని కోరుకుంటూ వీఆర్ విషింగ్ షాపింగ్ మాల్ అండ్ ఆల్ ద మేనేజ్మెంట్ కోసం. ఒంగోలు నగరంలో మరొక పెద్ద షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, వస్త్ర ప్రపంచానికి రారాజుగా వెలిగిపోతున్నట్టు బట్టలన్నీ కూడా మన ఒంగోలులోనే దొరకడం, అందులో కూడా రాబోయే రోజుల్లో మరి క్రిస్మస్, అలాగే న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు, అలాగే పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి అన్ని పండుగలకి అలాగే పెళ్లిళ్ళకి అనుకూలమైనటువంటి వస్త్రాలు నేను ఇప్పుడే వచ్చి అన్ని చూశానండి. చాలా మంచి మంచి తక్కువ ధరల్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మనం క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అలాగే అందరికి అందుబాటులో ఉండే ధరలను కూడా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరి విలేజెస్ నుంచి అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఏదైనా పెళ్లిళ్ళ సీజన్ అది వచ్చేటప్పుడు కంపల్సరీగా మనం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటాము బట్టల కోసమని. ఇంకా అలాంటి అవసరాలు ఏమీ లేకుండా మన ఒంగోలులోనే చాలా పెద్ద పెద్ద షాప్స్ వచ్చినాయి, అలాగే పెద్ద మాల్స్ కూడా వచ్చినాయి, అందులో ఇది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా మరి వీరు అందరూ కూడా మరి పేదలకు అనుకూలంగా ఉండే ధరలు ఇవ్వాలని, అలాగే అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే ధరలతో పాటు వస్త్రాలతో పాటు మరి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినందుకు కానీ మీకు మిమ్మల్ని మొదటగా అభినందిస్తూ, అలాగే నేను మీకు మంచి సక్సెస్ రేట్లో ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 38 షాపులు అయినాయి, 39 అంటేనే అర్థమవుతుంది మరి సౌత్ ఇండియాలో ఇన్ని షాప్స్ అంటే ఓన్లీ రెండు స్టేట్స్లోనే మరి 39 షాపులు అంటే అది మరి వీళ్ళకి ఆ మెలుగులు కూడా తెలుస్తుందని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు, అలాగే కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. అందరికీ అతి దగ్గరలో బస్ స్టాండ్కి దగ్గరగా ఏర్పాటు, ప్రజలందరికీ దగ్గరగా ఏర్పాటు రీజనబుల్ ప్రైస్ ఎక్కువగా ప్రజలందరికీ ఉద్యోగ అవకాశం కూడా షాపు 39 షాపు జిల్లా అభివృద్ధి చెంది ప్రజలకు ఒంగోలుకి రావడం మీకు తెలుసు. అది ఫస్ట్ వచ్చిన వెంటనే గెస్ట్ వచ్చారు అంటే కాదండి, మా ఊరికి వస్తే గెస్ట్ కాదు అన్నారు. సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ అండ్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఇక్కడ మీరా వాళ్ళని కూడా కలిసి, బికాస్ భగవంత్ కేసీ అప్పుడు కలిసిన తర్వాత ఇక్కడే ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ ఈ స్టోర్స్ ఎక్కడైతే నాకు గుర్తుంది, తాతగారు ఏ పండుగ వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా మేము ఎప్పుడు షాపింగ్ కోసం నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఈ రోడ్లోనే. సో ఇప్పుడు నాలాగా ఇంకా మీరందరూ ఎవరైతే ఒంగోలులో ఉన్నారు షాపింగ్కి ఏ పండగ అయినా, అసలు మనకి ఒంగోలు అయితే ఈవెంట్స్ వరుసగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో క్రిస్మస్ అయినా, న్యూ ఇయర్స్ అయినా, పండుగలు ఎన్నో వస్తున్నాయి. సో వాటన్నిటికి కూడా చక్కగా షాపింగ్ చేసుకొని కూర్చొని జ్యూస్ తాగి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి ఐ థింక్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ ది రైట్ ప్లేస్. అండ్ ఇక్కడ పిలిచినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ తాతగారు కూడా ఉన్నారు. సో పాత జ్ఞాపకాలు ఉంటాయి, నేను చిన్నప్పుడు గుడుగుట్టుగా పరిగెత్తుతానికి షాపింగ్ అప్పుడు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అందరు వచ్చి షాపింగ్ చేయాలి. వేరే కలెక్షన్స్ ఉన్నాయి. నాకు గుర్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషలీ ఒంగోలులో ఉన్నప్పుడు అయితే మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం, చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం. బట్ మనకు అనుకూలంగా ఊళ్ళోనే ఉండేటట్టుగా మంచి క్వాలిటీతో, మంచి వెరైటీస్తో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్ హియర్ ఫర్ యూ. మీరు అందరు రావాలి అండ్ ఇంకా చాలా స్టోర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.